నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, బిఆర్ కేర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. ఆయుర్వేదము జీవన విధానము కార్యక్రమం చాలా వరకు కూడా ఆయుర్వేద వైద్య విధానంలో ఇమిడి ఉన్నటువంటి ఎన్నో చికిత్సలను కూడా ప్రజలందరికీ అందించాలి అనేటువంటి సంకల్పంతో ఆయుర్వేద వైద్య విధానాన్ని కూడా అందరూ దానిలో ఉన్నటువంటి చికిత్సలను పాటించి ఆరోగ్యవంతులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించటం, చాలామంది ప్రేక్షకులు, లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ఎంతోమంది కూడా పేషెంట్స్ చికిత్స పొంది ఆరోగ్యవంతులు అవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైనటువంటి సమస్యని తీసుకొని దానికి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. శరీరంలో పేరుకొనిపోయినటువంటి ఏవైనా మలినాలను బయటికి పంపించేటువంటి ప్రధానమైనటువంటి అవయవాలు ముఖ్యంగా చర్మం ఒకటి, అలాగే లంగ్స్ ఒకటి ఉంటుంది, తర్వాత కిడ్నీస్. ఈరోజు మనము ఈ కిడ్నీస్కు సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడుతున్న వాళ్లకు ఆయుర్వేద వైద్య విధానం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి చిట్కాలు మనం అందించగలుగుతాం. చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీ పేషెంట్స్, మూత్రపిండాల వ్యాధితోటి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా వ్యాధి రావటానికి గల కారణాలు మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటుంటాం. ఏదైనా శరీరానికి వ్యాధి వస్తుందంటే మనమే ప్రధానమైనటువంటి కారణం. శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకున్నా, అనారోగ్యానికి గురి చేయాలనుకున్నా మనమే. అందుకనే మూత్రపిండాల సమస్యలు అంటే చాలా ఉంటాయి. దాంట్లో మామూలుగా కిడ్నీ సమస్యల లోపల ప్రధానంగా రెండు తీసుకోవచ్చు. నెంబర్ 1 కిడ్నీ స్టోన్స్ ఒకటి, 2 కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటుంటారు. మూత్రపిండాలు పాడైపోయినాయి అంటుంటారు. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా రకరకాల సమస్యలతోటి బాధపడుతూ డయాలసిస్ కూడా చేయించుకుంటుంటారు. ఆయుర్వేదము చక్కటి పరిష్కారం చూపిస్తుందని చెప్పడానికి ఈరోజు ముఖ్యంగా ఈ మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులను తీసుకొని మనం చెప్తున్నాం. కిడ్నీ స్టోన్స్ గురించి అంతకుముందు మనం చెప్పి ఉన్నాం. అలాగే కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆయుర్వేదం లోపల కూడా చక్కటి పరిష్కారం ఉంటుంది. డయాలసిస్ చేయించుకుంటూ కూడా తప్పనిసరిగా ఈ కిడ్నీస్ తోటి బాధపడుతున్న వాళ్ళకు, కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అటు డయాలసిసే కావచ్చు, కిడ్నీ స్టోన్సే కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్సే కావచ్చు, వీటితోటి అంటే మూత్రపిండాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా సరే, మూత్రపిండాల సమస్యలతోటి బాధపడుతున్న వాళ్లకు తప్పనిసరిగా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం చూపిస్తుంది. దానిలో ప్రధానంగా ఆయుర్వేద వైద్య విధానంలో కొన్ని మనకు ప్రధాన ఔషధాలను తీసుకుందాం. ఫస్ట్ ఏంటిదంటే ఇక్కడ గోక్షూర అనేది మనకు తెలుసు అందరికీ. దీనికి పల్లేరు కాయలు అంటుంటాం మనం. ఈ పల్లేరు కాయలు కూడా అందరికీ తెలిసినటువంటి డ్రగ్. ఇది మనం పల్లేరు కాయలే కదా అని దాన్ని ఆషామాషిగా తీసుకోకండి. చాలా అబండెంట్గా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. అంటే కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా సరే, కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ లోపల ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్గా మనము గోక్షూర అని చెప్పుకుంటాం. పల్లేరు కాయల చూర్ణం అంటే డయాలసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళకు కూడా గోక్షూరాది అంటుంటాం దీన్ని. అంటే రాడ్రగిరి గోక్షూరాది గుగ్గులు అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయండి. అవి గోక్షూరాది గుగ్గులు కూడా ట్యాబ్లెట్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ను కూడా మనము ఉదయం ఒకటి, రాత్రి ఒకటి మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాము. ఏదైనా కిడ్నీ సమస్యలతోటి బాధపడే వాళ్ళకు ఆ ఫెయిల్యూరే కావచ్చు, లేదా స్టోనే కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా సరే ఆయుర్వేదం లోపల ఒక 4 డ్రగ్స్ తీసుకొని చేస్తున్నాం మనం. గోక్షూరాది ఒకటి చెప్పుకుంటాము. అట్లాగే ఈ గుడూచి అనేది కూడా ఒకటి ప్రధానమైనటువంటి ఔషధం. అందుకనే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ తోటి బాధపడుతున్న వాళ్ళకు నెంబర్ 1 ఏం చేస్తుంటారంటే రసాయన చూర్ణం అని ఒక పౌడర్ ఇస్తుంటామండి. ఆ రసాయన చూర్ణంలో ప్రధానంగా ఉండేటువంటిది గుడూచి. దీన్ని తిప్పతీగ అంటుంటాం మనం. గుడూచికి సంబంధించినటువంటి పౌడర్ ఉంటుంది. అలాగే పల్లేరు కాయలకు సంబంధించినటువంటి పౌడర్ ఉంటుంది. అలాగే ఉసిరికాయకు సంబంధించినటువంటి పౌడర్. ఇది కూడా దీన్ని రసాయన చూర్ణం అంటుంటాం మనం. ఈ మూడిటికి మిశ్రమణం చేసినటువంటి పౌడరు రసాయన చూర్ణం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కిడ్నీస్ లోపల ఇన్ఫెక్షన్ వచ్చిందో, లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయిందో,
వాటికి ప్రధానంగా మనకు ఏర్పడేదంటే శరీరం అంతా కూడా వాపులుగా కనిపిస్తుంది, ఎడిమా అంటుంటాం. పఫీనెస్ ఆఫ్ ఫేస్ కావచ్చు, ఫీట్ కావచ్చు, ఒళ్ళంతా కూడా వాపులుగా ఉంటుంది. ఆ ఒళ్ళంతా వాపులుగా ఉన్నదని అర్థం ఏంటంటే శరీరంలో పేర్కొని పోయినటువంటి వాటర్ కాంటెంట్ అంతా కూడా బయటికి పోవట్లేదు. మెయిన్ కిడ్నీస్ ఫంక్షన్ ఏంటిదంటే శరీరంలో పేర్కొన్నటువంటి ఏదైనా ఫ్లూయిడ్స్ని బయటికి పంపిస్తుంది. మలినాలు మనకు 3 త్రిమలాలు అంటుంటాం ఆయుర్వేదం లోపల. ఆ త్రిమలాల లోపల ఏంటిదంటే మూత్రము, పురీషము, అలాగే స్వేదం, చెమట, ఈ మూడింటిని బయటికి పంపించాలి. మూత్రాన్ని కిడ్నీస్ ద్వారా అంటే కిడ్నీస్ అంతా ఫిల్టర్ చేసేసి ఆ బయటికి పంపిస్తుంది. ఫిల్టరేషన్ అనేది ఫంక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరగాలి బాడీలో. ఎప్పుడైతే ఫంక్షన్ సరిగా జరగట్లేదో శరీరంలో పేర్కొన్నటువంటి మలినాలన్నీ కూడా శరీరంలో డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది, శరీరం అంతా వాపు ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. దాన్ని బయటికి పంపించేటువంటి గుణము మనకు ఈ రసాయన చూర్ణంలో కనిపిస్తుంది. అలాగే మరొక డ్రగ్ ఏముంటుందంటే పునర్నవ అనేది కూడా ఒకటి చెప్తుంటాం మనం. పునర్నవ మండూరం అనేటువంటి ట్యాబ్లెట్స్ లేదా పునర్నవ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి. పునర్నవని ఏమంటారంటే మామూలు వాడుక భాషలో గలిజేరు అంటుంటాం మనం, తెల్ల గలిజేరు అంటుంటాం. ఆ పునర్నవ ప్లాంట్ని కూడా సమూలంగా తీసుకొచ్చేసేసి కషాయంగా కాసేసుకొని మార్నింగ్ కంపల్సరీ ఒక 30 ml కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు కిడ్నీ ఫెయిల్యూర్ తోటి బాధపడుతున్న వాళ్ళు కూడా చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానం లోపల చాలా వరకు కూడా క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాలు ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈ కిడ్నీస్ ఫెయిల్యూరే కావచ్చు, లేదా కిడ్నీ స్టోనే కావచ్చు, తర్వాత గ్లోమెరులార్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే కావచ్చు, ఏది ఉన్నా సరే ఆయుర్వేదం లోపల 4 ఔషధాలు ప్రధానంగా చెప్పుకుంటామండి. గోక్షూర అంటేనేమో పల్లేరు కాలికి సంబంధించింది. నెంబర్ 2 ఏంటిదంటే పునర్నవ అంటే తెల్ల గల్జేరుకు సంబంధించింది. అలాగే గుడూచి తిప్పతీగకు సంబంధించింది. అలాగే ఆమలకి ఉసిరికాయకు సంబంధించింది. ఈ 4 ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే అప్పుడప్పుడే కిడ్నీ సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళకు ఒకవైపు డయాలసిస్ చేయించుకుంటూ కూడా చాలామంది కూడా ఈ చెప్పినటువంటి చికిత్సా విధానాలను పాటించి చాలా వరకు వాళ్ళ సమస్యలను కూడా నివృత్తి చేసుకొని చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే ఆయుర్వేద వైద్య విధానంలో అటు చిట్కాల రూపంలో చూసుకోవచ్చు, చికిత్సా రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమైనటువంటి అవయవం కిడ్నీస్. శరీరంలో ఉన్నటువంటి ప్రధాన భాగాల లోపల లివరే కావచ్చు, హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, అలాగే కిడ్నీస్. ఈ కిడ్నీస్ తోటి చాలామంది పాపం డయాలిసిస్ చేయించుకొని కూడా ఇబ్బడి మబ్బడిగా ఖర్చు పెట్టుకొని ఎంతోమంది కూడా గురి అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాధికి కూడా దయచేసి ప్రేక్షకులందరూ గమనించండి. అది దీర్ఘకాలిక సమస్య కావచ్చు, లేకుంటే అప్పుడే వస్తున్నటువంటి వ్యాధినే కావచ్చు, వాటన్నిటికీ కూడా ఆయుర్వేద వైద్య విధానం లోపల ప్రధాన అవయవాలకు సోకినటువంటి ఏ వ్యాధి అయినా సరే అటు చిట్కా రూపం కావచ్చు, ఇటు చికిత్సా రూపంలో కావచ్చు, చాలామంది ప్రేక్షకులకు ఎవరైతే ఈ ఇప్పుడు చెప్పినటువంటి కంప్లైంట్స్ తోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో కిడ్నీ బాధితులకు అంటే కిడ్నీ సమస్యలతోటి బాధపడుతున్న వాళ్లకు ఎలాంటి చికిత్స తీసుకుంటే మరలా మనం ఆరోగ్యవంతులు అవుతున్నామో, ఏ విధంగా మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకుంటామో కూడా మనం చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా వాడాలి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆయుర్వేద వైద్యంలో చికిత్సను పాటించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు తీసుకోండి. వారు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా మన ఈ ఛానల్ ద్వారా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలామంది ప్రేక్షకులు ఫోన్ చేయటము, వారికి కూడా మేము ఫోన్ ద్వారా అంటే అందుబాటులో ఉంటేనేమో ఫోన్ ద్వారా, లేకపోతే తప్పనిసరిగా ఒకసారి హాస్పిటల్కి రండి, నాడీ పరీక్ష చేస్తాము, దాని ద్వారానే లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉందని కూడా చెప్తున్నాము. అదేవిధంగా పేషెంట్స్ రావటము, మేము ఇచ్చినటువంటి వైద్యంతో లేదా చికిత్సతోటి కూడా ఆరోగ్యాన్ని పొంది హాయిగా ఉన్నారు. నమస్కారం.